వెల్కమ్ టు జేపీ న్యూస్. మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుండి సమస్యల వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి ఆనం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వీకరించారు. ప్రజలు వారి సమస్యల పట్ల ప్రజా విజ్ఞప్తులను అందించే కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ప్రజలకు అందుబాటులో ఉంటానని ముందస్తుగా ప్రకటన చేసి నేడు మున్సిపల్ కార్యాలయంలో పరిధిలోని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని పలువురు ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందించి తమ సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చి వారి విజ్ఞప్తి పత్రాలను సంబంధిత అధికారులకు అందించి సమస్యను పరిష్కరించవలసిందిగా మంత్రి ఆనం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి మినీ బైపాస్ రోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి నేషనల్ హైవేలో రవితేజ దగ్గర నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి రోడ్డు పనులని పరిశీలించడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులతోటి, మున్సిపల్ అధికారులతో, అలాగే రెవెన్యూ అధికారులతో కూడా అక్కడే సమీక్షించాం. ఈ రోడ్డు నిర్మాణంలో కొంత స్థలం అవసరం అవుతుందనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఎంత మేర ఇప్పుడు అవసరం ఉన్నంత వరకు ఆ రోడ్డు విస్తరణకి భూమి ప్రభుత్వంది ఉంది. ప్రజా విజ్ఞప్తుల్ని స్వీకరించి దానిలో ఏమైనా సమస్యలు ఉంటే అవి ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ రెడ్రెసల్ ఫోరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో నివేదిస్తాం ప్రతి అర్జీ యొక్క సమస్యను. ఏ సంబంధిత శాఖ దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆ సమస్యలు పరిష్కారం చేయడం, పరిష్కారం కానివి ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే పై స్థాయికి పంపడం, అలాగే కూడా పరిష్కారం అసలు అయ్యే విధంగా చూసి ఆ పరిష్కార ఫలితాలని ప్రజలకు అందించడమే ఈ యొక్క గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ యొక్క విధానం. దీన్ని చేయడానికే ఇవాళ కొంత సమయాన్ని కేటాయించుకొని మధ్యాహ్నంలోగా ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణ పరిధిలో ఉన్న వాటికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వారం కూడా రాబోయేటువంటి రోజుల్లో నేను కానీ లేకపోతే ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించి ప్రతి వారం ఒక రోజు ప్రజా విజ్ఞప్తుల దినం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తప్పనిసరిగా మేలైనటువంటి ఈ వ్యవస్థలో సుపరిపాలనని ప్రజలకు అందించే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది.